చీకటి గదిలో ఒక ఒప్పందము జరిగెను. 30 వెండి నాణెములకు ప్రభువును అమ్మెను. 3 సంవత్సరాలు ఆయనతో నడచెను. అద్భుతాలు చూసెను, వాక్యము విన్నెను. కానీ లోభము హృదయములో విషము నింపెను. ప్రేమను మరచి ధరను నిర్ణయించెను. ఒక ముద్దుతో గుర్తు చూపించెను. స్నేహితుని చేతులే సంకెళ్ళాయెను. 30 వెండి నాణేములు ఎంత చౌకగా అమ్మితివి ప్రభువును. 30 వెండి నాణేములు ప్రపంచమంతా ఇచ్చినా సరిపోదు ఆయన విలువకు. ఓ హృదయమా జాగ్రత్తగా ఉండుము. ఏ ధరకు నీ రక్షకుని అమ్మకుము. 30 వెండి నాణేములు వెండి మెరుపు వెనుక కన్నీళ్లు తాగెను. యూదా ఒక్కడే కాదు ద్రోహి, ప్రతి తరములో మనము ఉన్నాము. సుఖము కొరకు సత్యమును విడిచినప్పుడు, పేరు కొరకు ప్రార్థనను మరచినప్పుడు, డబ్బు కొరకు నిజాయితీని అమ్మినప్పుడు, జనాల భయముతో యేసును దాచినప్పుడు, మన పెదవులు స్తుతించిన మన నడవడిక ఆయనను అప్పగించుచున్నది. 30 వెండి నాణేములు ఎంత చౌకగా అమ్మితివి ప్రభువును. 30 వెండి నాణేములు ప్రపంచమంతా ఇచ్చినా సరిపోదు ఆయన విలువకు. ఓ హృదయమా జాగ్రత్తగా ఉండుము. ఏ ధరకు నీ రక్షకుని అమ్మకుము. 30 వెండి నాణేములు వెండి మెరుపు వెనుక కన్నీళ్లు తాగెను. ఆ రాత్రి గెత్సమనే తోటలో యేసు మోకాళ్లపై రక్తపు చెమటతో ప్రార్థించెను. తండ్రి, నీ చిత్తమే జరుగునుగా కాని ద్రోహము తెలిసిన ప్రేమించుట ఆపలేదు. యూదాను చూసి స్నేహితుడా అని పిలిచెను. ద్రోహికిని కూడా కృపను చూపించెను. ఇదే మన యేసు, ఇదే ఆయన ప్రేమ. తిరస్కరించిన వారినైనా ఆయన వదలలేదు. ఆ నాణెములు నేలపై పడినవి, యూదా చేతులు వణికినవి. నిర్దోషి రక్తమును అప్పగించి తిని అని ఏడ్చెను. కానీ వెనక్కి తిరిగి యేసు దగ్గరకు రాలేదు. ఇదే సాతాను అతి పెద్ద అబద్ధము. నీవు చాలా దూరము వెళ్ళిపోయావు అని. కానీ యేసు చేతులు ఇప్పటికీ చాచబడి ఉన్నవి. తిరిగిరా, తిరిగిరా, ఆయన పిలుచుచున్నాడు. ఈ రోజు నేను నిర్ణయించుకొనుచున్నాను, వెండి నాణెములను వెనక్కి విసిరివేసెదను. ఈ లోకము ఇచ్చే ప్రతి ఆశను కాదు,
యేసు ఇచ్చే నిత్య జీవమే నా ఆశ. నా విశ్వాసము అమ్మకమునకు కాదు, నా ప్రేమకు ధర కట్టలేరు ఎవరు. యూదాలా కాదు, పేతురుల కూడా కాదు, యోహానులా ఆయన రొమ్మునాను కొనెదను. ఇక నన్ను శోధించలేవు. 30 వెండి నాణేములు. నా రక్షకుని విలువ మీకు తెలియదు. ఓ హృదయమా, స్థిరముగా ముందుము. ఏ ధరకు నీ రక్షకుని వదలకుము. 30 వెండి నాణేములు. నా యేసు విలువ అనంతము, అమూల్యము. స్నేహితుడా, ఇంకా ఆలస్యము కాలేదు. తిరిగిరా, ఆయన ఎదురు చూస్తున్నా.